భీముడికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చిందో మీకు తెలుసా? భీముడి బలం చూసి ఓర్వలేని దుర్యోధనుడు భీముడిని ఎలాగైనా చంపేయాలని భీముడికి విషం కలిపిన ఆహారాన్ని తినిపించాడు. ఆ విషం ప్రభావంతో భీముడు స్పృహ కోల్పోగానే కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడయించాడు దుర్యోధనుడు. నీటిలో మునిగిపోయిన భీముడు నేరుగా వెళ్లి అడుగున ఉన్న నాగలోకంలో పడ్డాడు. అక్కడ ఉన్న భయంకరమైన విషసర్పాలు భీముడిని చుట్టుముట్టి కాటువేయడం మొదలుపెట్టాయి. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. భీముడి కడుపులో ఉన్నది స్థావర విషం, అనగా ఆహార విషం. పాముడు కాటువేసింది జంగమ విషం, అంటే జంతు విషం. ఒక విషానికి మరొక విషం విరుగుడై భీముడికి ప్రాణాపాయం తప్పి స్పృహ వచ్చింది. లేవగానే తనను కరుస్తున్న పాములను భీముడు చితక్కొట్టడం మొదలుపెట్టాడు. ఆ అలజడికి నాగరాజులు వాసుకి ఆర్యకుడు అక్కడికి వచ్చారు. ఆర్యకుడు ఎవరో కాదు, భీముడికి ముత్తాత, కుంతీదేవి వాళ్ల తాత. తన మనబడిని చూసి మురిసిపోయిన ఆర్యకుడు భీముడికి ఒక దివ్యమైన బలాన్ని ఇవ్వాలని నాగలోకంలో ఉన్న అత్యంత శక్తివంతమైన దివ్య అమృతం తెప్పించాడు. ఒక్కో కుండ రసం తాగితే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పాడు. అప్పుడు మన భీముడు ఏకంగా 8 కుండల రసాన్ని ఒక్కడే తాగేశాడు. ఆ పవర్ తట్టుకోవడానికి భీముడు అక్కడే ఒక దివ్యశయ్యపై 8 రోజుల పాటు నిద్రపోయాడు. నిద్ర లేచేసరికి అతని శరీరం వజ్రంలా మారిపోయింది. అలా భీముడు మరింత బలవంతుడై మృత్యుంజయుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే జై భీమసేన అని కామెంట్ చేయండి.